ఆరోమలే ఇది జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్డ్ తమిళ్ మూవీ. మూవీ అయితే బాగుంది భయ్య. సీరియస్‌లీ బాగుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. స్లైస్ ఆఫ్ లైఫ్ జానరాలో వచ్చిన మూవీ అయినా గూడా మనకిది ఒక డిఫరెంట్ యాస్పెక్ట్ అన్నమాట. ఆ డిఫరెంట్ యాస్పెక్ట్ ఏంటి? ఆ పాజిటివ్ విషయాలేంటి అని మనం మాట్లాడుకునే ముందు నాకిందులో ఒక నచ్చని విషయం ఉందండి. హీరోయిన్ హీరోతోటి వద్దు అనుకోని ఆస్ట్రేలియా వెళ్ళిపోతది. ఆస్ట్రేలియా వెళ్ళొచ్చి మళ్ళీ ఇతన్ని యాక్సెప్ట్ చేస్తది. అరే! ఆస్ట్రేలియా వెళ్ళిన, అమెరికా వెళ్ళిన అమ్మాయిలు మళ్ళీ తిరిగొచ్చి వీళ్ళని ఎందుకు యాక్సెప్ట్ చేస్తార్రా? కొద్దిగా రియాలిటీలో తీయొచ్చు గదా! ఓకే. మీరు తీసింది రియాలిటీ ఫీల్ గుడ్ మూవీ అంటారు. అసలలా జరగదు. నాకు తెలిసి అయితే అమెరికా, ఆస్ట్రేలియా పోతే అటే పోయినట్టు. మళ్ళీ ఇటు రారు. సో, ఈ ఒక్క విషయంలో మాత్రం నేను కొద్దిగా డిసప్పాయింట్ అయినా. సక్సెస్‌ఫుల్ లవ్ స్టోరీ ఎవ్వరైనా చెప్తారు భయ్య. మనం వెళ్ళడం, అమ్మాయికి ప్రపోజ్ చేయడం, వాళ్ళు యాక్సెప్ట్ చేయడం. అదే మనం వెళ్లి ప్రపోజ్ చేస్తే అమ్మాయి లాగి చెంప మీద ఒకటి కొట్టిందనుకోండి, ఆ లవ్ స్టోరీ చెప్పేవాడు ఉంటాడు చూడు. అది, అది సినిమా అంటే. సో, ఈ సినిమా అలాంటి లవ్ స్టోరీసే మనకి ఒక 3, 4 ఉంటాయి. బాగుంటాయి. చాలా సింపుల్‌గా, క్యూట్‌గా, హార్డ్ హిట్టింగ్‌గా కాకుండా క్యూట్‌గా ఉంటాయి. డిఫరెంట్ యాస్పెక్ట్ ఎలా అంటే, లవ్ స్టోరీ ఉండడం, అది ఫెయిల్ అవ్వడం ఇలా ఉంటది గదా! బట్ ఇందులో హీరోకి లవ్ కాకముందే ఫెయిల్ అవ్వడం. సో, ఈ మూవీలో మనకు మొత్తం ఒక 3 లవ్ స్టోరీస్ చూపిస్తారనమాట. ప్రతి లవ్ స్టోరీ గూడా ఫెయిల్యూర్ లవ్ స్టోరీయే. సో, ఈ యాంగిల్‌లో సినిమా డీల్ జేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. హీరో ఫెయిల్యూర్, హీరోయిన్ ఫెయిల్యూర్, హీరో వాళ్ళ మదర్ ఫెయిల్యూర్ అండ్ ఇంకొక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉంటది. సో, సినిమా మొత్తం ఇలా డీల్ జేయడం వల్ల మనకి ఫ్రెష్ ఫీలింగ్ వచ్చిందన్నమాట. సో, కొన్ని సాంగ్స్ బాగానే ఉన్నాయి అండ్ మూవీ ముందడుగెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని కామెడీ సీన్స్ అండ్ మ్యాట్రిమోనీ ఇలాంటి సీన్స్ అన్నీ ఓకే. సినిమా ముందడుకెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఎస్పెషల్లీ మ్యారేజ్ బ్యూరోస్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు? వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి? క్లయింట్ ఎమోషన్స్ ఎలా ఉంటాయని చిన్న చిన్న ఫెదర్ టచ్ ఇచ్చుకుంటూ చూపించారు. సో, అందులో గూడా ఈ మూవీ వర్కౌట్ అయ్యింది. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే శివాత్మిక రాజశేఖర్ చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ మన హీరో క్యారెక్టర్ చేసిన అతను కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ వీటీవీ గణేష్ గారికి చాలా సినిమాలలో కొద్దిగా క్రింజ్ కామెడీ సీన్స్ పడతాయి. బట్ ఈ పర్టిక్యులర్ మూవీలో ఒక సీన్ ఆయనకైతే పేలిపోయిందని చెప్పొచ్చు. డబ్బింగ్ అయినా, మ్యూజిక్ అయినా సినిమాకి తగ్గట్టే ఉన్నాయి. ఎందుకంటే ఇది డబ్డ్ మూవీ కాబట్టి కొద్దిగా మనం అడ్జస్ట్ అవ్వాల్సొస్తది. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. మీరెప్పుడైనా ఖాళీగా ఉంటే ఫ్యామిలీతోటి చూడొచ్చు. నో అడల్ట్ సీన్స్, ఎలాంటి బ్యాడ్ లాంగ్వేజ్ గూడా లేదు. ఫ్యామిలీతో కంపల్సరీ ఎంజాయ్ జేయొచ్చు. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.